నేను ఇస్తా, ఊరికే చెప్పట్లా, పిచ్చోడు కదా నేనేమి, ఇస్తా. అన్ని ఇచ్చిన తర్వాత మీడియాతో మళ్ళీ ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తా. ఓం నమో వెంకటేశాయ. కల్తీ అని చెప్తాను, అది మాత్రం నిజం. కల్తీ చేశారు, కల్తీ జరిగింది. అనిమల్ ఫ్యాక్టరీ అన్నారు, కెమికల్స్ చేశారన్నారు. అనిమల్ ఫ్యాక్టరీని డైరెక్ట్గా చెప్పకూడదు, మనం కూడా భక్తుల మనోభావిగా సీరియస్ అవుతుంది. కల్తీ జరిగింది, దాని మీద మాట్లాడుతున్నాం. అన్ని విచారణ జరుగుతోంది కదా, అన్ని విషయాలు బయటకు వస్తాయి. మేము సహాయం చేస్తాం విచారణకి, మాకు తెలియని సమాచారం. ఇప్పుడు ప్రతి ఒక్కటి సిట్ అధికారుల దగ్గరికి సామాన్య కార్యకర్త పోలేడు, సామాన్య భక్తుడు పోలేడు, టీటీడీ ఎంప్లాయీస్ కూడా పోలేరు. నా లాంటి వాళ్ళు పోగలుగుతారు ఆయన దగ్గరికి, అధికారుల దగ్గరికి. కాబట్టి నా రూపంలో తీసుకెళ్ళి ఇస్తాం జనసేన పార్టీ తరఫున. అవన్నీ కూడా చేయబోతున్నాం. త్వరలో అన్ని విషయాలు బయటపడతాయి. ఇప్పటికే మీకు అందరికీ తెలిసి ఏం జరిగింది విషయాలు, కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ధర్మారెడ్డి మంచోడా, సుబ్బారెడ్డి మంచోడా అని. తిరుపతి రావడానికి భయపడుతున్నాడు సుబ్బారెడ్డి, అడాడు కూర్చోవాడంట. ఆయన ఇంటికి రావాలంట విచారానికి, పెళ్లి చూపులు ఇదేమైనా రావడానికి, సిగ్గుడా మాట్లాడడానికి కూడా చెప్తాం అందరికీ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేష్. నాకు కాల్ డేటా డీటెయిల్స్ ఇచ్చే అంత నెట్వర్క్ నా దగ్గర ఏడుకుంటాను. ఇతరులు వీళ్ళకి సంబంధించిన డేటా అంటే వీళ్ళు ఎవరెవరితో అప్పట్లో లాలుచిపడ్డారో వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోన్ నంబర్లు, వీళ్ళకి ఎవరైతే మద్దతు పలికారో ఆ ట్యాంకర్లు పైకి పోవడము, తర్వాత వీళ్ళు ఇప్పుడు దాకా కూడా నిన్నటి దాకా కూడా అది ఎవరు సహకరిస్తున్నారు, మా కూటమిలో ఉన్నారా, లేకపోతే అధికారులు ఉన్నారా, ఇంకో సంస్థలో ఉన్నారా, అది టీటీడీ సంస్థ కావచ్చు, మీడియా సంస్థ కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, ఎవరైతే ఉంది వెంకటేశ్వర ఫైనల్. నేను తప్పు చేసినా సరే, నేను ధర్మారెడ్డి సహకరించినా సరే, పేరు కాడ పడేసేయండి. వాస్తవాలు ఉన్నాయి కదా, ఆ డేటా ఉంది మా దగ్గర. అంటే తెచ్చిచ్చారు కొంతమంది. అలా ఆ పీరియడ్లో పలానా సూపరింటెండెంట్లో కూడా తెలిసి ఈ విషయము, వాళ్ళు కూడా దీంట్లో తెలిసి కూడా సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు మాకు చెప్పిన మాటలు కూడా కొన్ని మా దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను మీడియాకి ఇచ్చాను అనుకోండి, వాళ్ళు పారిపోతారు, అలర్ట్ అయిపోతారు. సిట్టికి ఇస్తే వాళ్ళు చూసుకుంటారు, విచారణ వాళ్ళు చెప్తారు, పేర్లు చెప్తారు కదా, ఖచ్చితంగా న్యాయం వాళ్ళు చేస్తారు. నాదే ఎవిడెన్స్ ఉంది, అది సిట్టోలు చెప్పారు. నేను అదే అడిగింది, ఎవరు పెట్టించారో, పెట్టించిన వ్యక్తిని విచారిస్తే అతను ఎవరు నంబర్ చూస్తే ఏదో కేంద్ర శాఖలో పనిచేసే ఒక వ్యక్తి అంట. ఆ కేంద్ర శాఖలో పనిచేసే వ్యక్తికి ధర్మారెడ్డికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఇక ఆయన్ని అడగాలి, నేను అడిగితే చెప్పరు, మామూలు అడిగితే చెప్తారు. కాబట్టి వాళ్ళు అడుగుతారు, నీకు ఆయనకే సంబంధము. సిట్టు విచారణ ముగించి కారు ఎక్కిన 2 నిమిషాలకే నువ్వు గ్రూపుల్లో మెసేజ్ పెట్టినావంటే ఏ రేంజ్ నెట్వర్క్ జరుగుతుంది అంటే ధర్మారెడ్డి లోపల మాట్లాడింది నీకు బయట వచ్చింది. మీడియాకే తెలియా, మైకులు పెట్టుకుని మీడియాకి తెలియదు, కానీ ఎక్కడో కూర్చున్న కేంద్ర కార్యాలయంలో పనిచేసే ఒక శాఖలో పనిచేసే వ్యక్తికి ఎట్లా తెలిసింది?